వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ఎన్నో ఏళ్ళగా దాదాపు RRR రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎన్టీఆర్ యొక్క కొత్త సినిమా కోసము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులు మరియు ఎన్టీఆర్ అభిమానులకు ఒక మంచి వార్త వచ్చింది. అదే దేవరా ట్రైలర్. ఆ ట్రైలర్ కోసం ఈరోజు 10/9/2024 వరకు 1000 కళతో ఎదురు చూసినటువంటి ప్రేక్షకుల యొక్క స్పందన ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మనము పరిశీలిద్దాము. ఈరోజు రిలీజ్ అయినటువంటి దేవరా ట్రైలర్కి స్టార్టింగే అద్భుతమైనటువంటి నేరేషన్ తోటి వచ్చినటువంటి ఈ ట్రైలర్ యొక్క రెస్పాన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు అయితే తబ్బిబ్బవుతున్నారు. మరియు మిగతా ప్రేక్షకులు అంటే ఎన్టీఆర్ అభిమానులకైతే వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరియు మిగతా ప్రేక్షకులైతే చాలా మెచ్చుకుంటున్నారు ఆ యొక్క ట్రైలర్ని, ఎన్టీఆర్ యొక్క పవర్ఫుల్ డైలాగ్స్ని, అతను చెప్పినటువంటి మాస్ డైలాగ్స్ని, అక్కడ కొన్నిటి అతను పలికించేటువంటి హావభావాలను చూసి ఈ యొక్క హావభావాలను పలికించడంలో ఎన్టీఆర్కి తప్ప మరెవరికి సాటి లేదు. ఇటువంటి హావభావాలను పలికించాలంటే ఎన్టీఆర్కే సాధ్యము, ఎన్టీఆర్ కోసమే ఈ పాత్ర అన్నట్లుగా ఉంది అని తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా మన ఈ యొక్క ట్రైలర్ను పరిశీలించినట్లయితే ట్రైలర్ రిలీజ్ చేసినటువంటి 5 అవర్స్లోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఛానల్లో 1 కోటి వ్యూస్కి చేరుకోవటము ఈ యొక్క ట్రైలర్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో మనకి అర్థమవుతుంది. అదేవిధంగా ఈ ట్రైలర్ను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ట్రైలర్ స్టార్టింగ్లో కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు అని స్టార్టింగ్తో వచ్చినటువంటి ఈ డైలాగ్తో ప్రేక్షకులు మిస్మరైజ్ అయ్యారు ఆ యొక్క డైలాగ్తో. తర్వాత వచ్చేటువంటి డైలాగులో దేవర యొక్క పరిచయం చేసేటువంటి డైలాగులు రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ అని మరొక డైలాగుతో ప్రేక్షకులను ఉర్రూతలొగించింది. అదేవిధంగా ఎన్టీఆర్ మధ్యలో చెప్పేటువంటి కొన్ని డైలాగ్ చూసినట్లయితే ఆ డైలాగులు విన్నటువంటి వాళ్ళకి గూస్ బంప్స్ రాక తప్పదు. ఆ డైలాగ్ పరిశీలించినట్లయితే మనిషికి బతికేంత ధైర్యం కావాలి కానీ చంపేంత ధైర్యం కాదు అనేటువంటి డైలాగ్తో ముందుకొచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. కూడదు అని అన్నట్లయితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నయిత అనేటువంటి పవర్ఫుల్గా పలికేటువంటి డైలాగు ఒకసారి పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి నెరేషన్తో వచ్చింది. వండర్ఫుల్ అని అందరూ అనకమానరు. అదేవిధంగా సైఫ్ అలీ ఖాన్ మరియు ఎన్టీఆర్కి తలపడేటువంటి పరిస్థితుల్లో సైఫ్ అలీ ఖాన్ క్లియర్గా అతను విలన్ పాత్రలో పోషిస్తున్నారని ఈ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. ఆయన ఎన్టీఆర్ యొక్క విషయంలో చెప్పినటువంటి డైలాగుల్లో దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం చూసి కొట్టాలి అనేటువంటి డైలాగు చూసినట్లయితే అతని యొక్క పవర్ఫుల్ డైలాగ్ కూడా మనకి ఎంతో ఆసక్తికరమైనటువంటి సంభాషణలు ఉన్నాయని కూడా మనకి ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. అదేవిధంగా చివరి స్టేజ్లో అంటే ఈ చివరి ఒక డైలాగ్స్లో ఒకసారి ఎన్టీఆర్ డైలాగ్ పరిశీలించినట్లయితే పని మీద పోయినోడైతే పనివగానే తిరిగి వస్తాడు, అదే పంతం కోసం పోయినోడే నీ కొడుకు అని చెప్పేటువంటి ఇంకొక పవర్ఫుల్ డైలాగులు చూసినట్లయితే ఈ యొక్క సినిమా ఏ రేంజ్కి వెళ్ళిపోతుందో అనేటువంటిది మనకి అర్థం కాక తప్పదు. అంటే దీన్ని బట్టి ఈ యొక్క పవర్ఫుల్ డైలాగుల్ని ఎన్టీఆర్కి అయితే తప్ప మిగతా వాళ్ళు పలికించలేరు అన్న రీతిలో ఎన్టీఆర్ తనకు సాధ్యమైనటువంటి, తనకి సుసాధ్యమైనటువంటి, తనకి వెన్నతో పెట్టినటువంటి విద్యలాగా చెప్పేటువంటి డైలాగ్స్తో మరొకసారి దూసుకుపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఏదేమైనా సరే RRR తర్వాత చాలా గ్యాప్ తీసుకొని పడినటువంటి ట్రైలర్ యొక్క రెస్పాన్స్ అభిమానుల యొక్క అంచనాలను మించి ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ ట్రైలర్లు తీసినటువంటి విధానం కానీ తప్పనిసరిగా కొరటాల శివకు హ్యాట్సప్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే అందరూ సెప్టెంబర్ 27 రెడీగా ఉండండి. నా ట్రైలర్ని ఇంత అద్భుత రీతిలో ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని అతని యొక్క వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి ఒక స్మాల్ వాట్సాప్ చాట్ కూడా పంపించడం జరిగింది. ఏదేమైనా వెయిట్ అండ్ సీ అంటిల్ సెప్టెంబర్ 27.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.